సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిట్ విత్ మను. సో ఈ రోజు వర్కౌట్ వచ్చేసి మనకి షోల్డర్ వర్కౌట్ అనమాట. సో మనం లాస్ట్ 2 వీడియోస్లో అయితే ఒక రోజు వచ్చేసి లాట్స్ వర్కౌట్ చేసినాం అండ్ తర్వాత వచ్చేసి చెస్ట్ వర్కౌట్ చేసినాం. సో ఈ రోజు వచ్చేసి మనం షోల్డర్ వర్కౌట్ చేస్తున్నాం అనమాట. సో ఈ షోల్డర్ వర్కౌట్ చేసే ముందు కొన్ని వార్మప్స్ అయితే చూపిస్తాం మీకు. ఆ వార్మప్స్ అయితే కంపల్సరీ చేయండి, ఎందుకంటే షోల్డర్ ఇంజురీ కాకుండా జాగ్రత్త పడతాం మనం ఈ వార్మప్స్ చేయడం వల్ల. ఓకే, అండ్ అట్లనే ఈ వీడియోని మొత్తం లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేసి చూస్తే ఏం అర్థం కాదు, కొన్ని మేజర్ పాయింట్స్ అయితే ఉంటాయి. సో వీటిని స్కిప్ చేస్తే మనం ఎట్లా చేయాలనేది అయితే మీకు అర్థం కాకపోవచ్చు. సో వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది షోల్డర్ వర్కౌట్. ఓకే, సో ఫస్ట్ ఫ్రెండ్స్, బిగినర్స్ కు 2.5 తో స్టార్ట్ చేయండి ఫస్ట్. ఓకే, జస్ట్ ఇది వార్మప్ మాత్రమే, వర్కౌట్ అనేది నెక్స్ట్ ఉంటుంది మనకి. అండ్ రెగ్యులర్ గా చేసే వార్మప్స్ అయితే నేనైతే చేయట్లేదు ఈరోజు, ఎందుకంటే దానివల్ల చాలా వీడియో వచ్చేసి లెంతీ అయిపోతుంది అండ్ అట్లనే టైం కూడా వేస్ట్ అయిపోతుంది మనకి. అట్లని చెప్పేసి మీకు ఏదైనా వార్మప్స్ లో డౌట్ అంటే నేను స్పెషల్ గా వార్మప్స్ గురించే ఒక వీడియో కూడా చేసిన ఆల్రెడీ స్టార్టింగ్ లో. సో ఒకసారి నేను ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ లో పెడతా, ఒకసారి మీకు కావాలంటే వెళ్ళి చూడండి. ఓకే, సో ఇప్పుడైతే మనం షోల్డర్ వర్కౌట్ చేసే ముందు వార్మప్స్ అయితే చేద్దాం లైట్ గా. ఈ వార్మప్స్ అయితే కంపల్సరీ చేయాలండి, ఎటువంటి ఇంజరీస్ అవ్వకుండా మన షోల్డర్ ని కాపాడతాయి అనమాట. సో మన హ్యాండ్స్ ఎప్పుడైనా సరే ఎల్ షేప్ వచ్చేలాగా చూసుకోండి. ఓకే, ఇట్లా బయటికి వెళ్ళొద్దు అండ్ అలా అని చెప్పి ఇట్లా లోపలికి కూడా ఉండొద్దు. సో స్ట్రైట్ గా ఉండాలి మన షోల్డర్ కి ఈక్వల్ గా, అండ్ అట్లనే ఎల్ షేప్ ఉండేలాగా అయితే చూసుకోండి పక్క. ఓకే, సో ఫస్ట్ పైకి తీసుకోండి. ఇది పైన టచ్ అయిపోయినా కూడా ఏం కాదండి, జస్ట్ క్లోజ్ వరకు వెళ్తే చాలు మనకి. ఓకే, టచ్ అవ్వాల్సిన పని అయితే లేదు, జస్ట్ క్లోజ్ వరకు వెళ్ళి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వచ్చేస్తే సరిపోతుంది. సో ఇది ఒక 15 టైమ్స్ అయితే చేయండి. ఒక వన్ సైడ్ సరిపోతుంది, జస్ట్ వార్మప్ కాబట్టి. సో నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి హ్యాండ్స్ ఇలా స్ట్రైట్ పెట్టుకోండి. సేమ్ ఎల్ షేప్ లో రావాలి మనకి హ్యాండ్. 90 డిగ్రీస్ చూసుకోండి. సో ఇట్లా ఫ్రంట్కి ఉండొద్దు, ఇట్లా బ్యాక్ ఉండొద్దు, ఇట్లా లోపలికి కూడా ఉండొద్దు అండ్ ఇట్లానే బయటకు కూడా ఉండొద్దు. 90 డిగ్రీస్ బరాబర్ చూసుకోండి. ఓకే, రైట్. సో ఇవి స్లోగా ఫార్వర్డ్ తీసుకురండి. రైట్, మళ్ళీ అప్ డౌన్ అప్ డౌన్ అప్. ఓకే, స్లోగా చేయండి, ఫాస్ట్ అస్సలు చేయొద్దు, ఎందుకంటే షోల్డర్ కదా చాలా డెలికేట్ ఉంటుంది అనమాట. మనం ఎంత స్లోగా చేస్తే మనకు అంత మంచిది. ఓకే, రైట్. సో ఇలా ఒక 15 టైమ్స్ అయితే చేయండి. ఓకే, బిగినింగ్ కాబట్టి మనం బిగినర్స్ కోసమే చేస్తున్నాం కాబట్టి జస్ట్ ఒక 15 టైమ్స్ అయితే చేయండి. తర్వాత మనం అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఒక 25 అట్లా ఒక సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే 2 వేరియేషన్స్ చేసినాం కదా మనం, నెక్స్ట్ థర్డ్ వేరియేషన్ చేస్తాను మీకు. రైట్, జస్ట్ ఇట్లా హ్యాండ్స్ ముందు పెట్టండి, స్ట్రైట్ గా లోపల తీసుకొని బయటకి ఇలా తిప్పండి. ఓకే, మళ్ళీ స్లోగా ఇన్ అండ్ అవుట్. ఓకే, స్లోగా తీసుకోండి. రైట్, ఇది కూడా సేమ్ 15 టైమ్స్ అయితే తీసుకోండి. రైట్, ఓకే. సో ఈ 3 వార్మప్స్ షోల్డర్కి అయితే కంపల్సరీ చేసుకోండి, ఎటువంటి ఇంజరీస్ అవ్వకుండా అయితే ఉంటుంది. అయితే చేసినాం, ఒక 3 వేరియేషన్స్ కంప్లీట్ చేసినాం, 15 చేసినాం. స్టార్టింగ్ లెవెల్ కాబట్టి ఒక 15 చేద్దాం మనం. నెక్స్ట్ అడ్వాన్స్డ్కి వెళ్ళినప్పుడు మాత్రం ఒక సెట్కి వచ్చేసి 25 చేసుకుందాం. అట్లా 3 వేరియేషన్స్ వన్ సెట్ చేసుకుందాం. మన షోల్డర్కి ఎటువంటి ఇంజరీస్ కాకుండా ఈ వార్మప్ చేస్తే మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, ఈ రోజు కూడా షోల్డర్ వర్కౌట్ లో నేను మాక్సిమం ఒక 4 to 5 వేరియేషన్స్ చూపిస్తాను మీకు. సో అవి మాత్రమే చేయండి రెగ్యులర్ గా. ఒక 1-2 వీక్స్ అయితే ఇవే చేసుకోండి, దాని తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం మనం. ఓకే, సో ఈరోజు వచ్చి ఫస్ట్ వర్కౌట్ మనము షోల్డర్కి వచ్చేసి ఇట్లా డంబుల్ ప్రెస్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ డంబుల్ ప్రెస్ తీసుకోండి అండ్ తర్వాత బార్బెల్ తీసుకుందాం. బ్యాక్ ఒకటి, తర్వాత ఫ్రంట్ ఒకటి. ఓకే, ఈ రెండైతే ఫస్ట్ కంప్లీట్ చేద్దాం మనం. ఓకే,
సేమ్ ఇవి కూడా అండి, ఏ వర్కౌట్ చేసినా సరే 3 సెట్స్ అనేది కంపల్సరీగా పెట్టుకోండి. బిగినర్స్ అయితే ఫస్ట్ సెట్కి ఒక 12 చేసుకోండి, సెకండ్ సెట్కి ఒక 10 చేసుకోండి, అండ్ థర్డ్ సెట్కి ఒక 8 వచ్చేలాగైతే చేస్తురండి. ఓకే, 3 సెట్స్కి 12, 10, 8 అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ మెయిన్ కూడా ఏంటంటే ఒకటేసారి చేసి చూపిస్తా. సో వీడియో అయితే చాలా లెంత్ అయిపోతుంది అని చెప్పేసి అంటున్నారు అందరూ. ఓకే, సో ఓకే, నెక్స్ట్ అయితే వర్కౌట్ స్టార్ట్ చేద్దాం మనం. సో ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే షోల్డర్ ప్రెస్ చేసుకున్నాం మనం. ఓకే, సేమ్ 3 సెట్స్ అయితే చేయాలి. ఫస్ట్ సెట్ వచ్చేసి 12, సెకండ్ వచ్చేసి 10, థర్డ్ వచ్చేసి 8. ఓకే, ఎల్బో అయితే స్ట్రైట్ 90 degrees ఉండేలా వేసుకోండి. ఓకే, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ సెకండ్ సెట్ అయితే స్టార్ట్ చేద్దాం మనం. ఓకే, మాక్సిమం అయితే మీరు బిగినర్స్ కాబట్టి 2.5 లేదంటే 5 kgతో స్టార్ట్ చేయండి, అంతకంటే ఎక్కువ వెయిట్స్ వద్దు. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, సో ఫ్రెండ్స్ ఇందాకైతే మనం డంబుల్ ప్రెస్ చేసినాం, 3 సెట్స్ కంప్లీట్ చేసినాం మనం అది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బార్బెల్ తో చేద్దాం మనం. ఓకే, సేమ్ షోల్డర్ ప్రెస్ అనమాట. ఫస్ట్ బ్యాక్ చేద్దాం మనం. బ్యాక్ చేసేటప్పుడు రాడ్ ని వైడ్ గా తీసుకోండి. ఓకే, ఇది కూడా 3 సెట్స్ సేమ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకే, సో డౌన్ చేసేటప్పుడు స్లోగా డౌన్ చేసుకో. సో ఫ్రెండ్స్ థర్డ్ సెట్ చేద్దాం మనం. సారీ, సెకండ్ సెట్. అప్, 1, 2, 3, 4. సో హ్యాండ్ ని కూడా ఎక్కువ డౌన్ చేయొద్దు, జస్ట్ షోల్డర్ లెవెల్ తీసుకోండి. ఓకే, స్లోగా డౌన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ మనం ఇందాకైతే బ్యాక్ చేసినాం కదా, బ్యాక్ చేసినప్పుడు లాంగ్ తీసుకున్నాం. అండ్ ఇప్పుడు ఫ్రంట్ చేయాలి. మనం ఫ్రంట్ చేసేటప్పుడు అయితే క్లోజ్ తీసుకోవాలి. ఓకే, క్లోజ్ తీసుకోండి. అండ్ ఇందాక బ్యాక్ చేసేటప్పుడు అయితే హ్యాండ్స్ సైడ్కి ఉన్నాయి కదా, సో ఇప్పుడు ఫ్రంట్ చేసేటప్పుడు మాత్రం క్లోజ్ ఉండాలి, ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకోండి. ఓకే, రైట్. అండ్ చిన్ వరకు వస్తే సరిపోతుంది, రాడ్ కూడా మొత్తం కిందికి రావాల్సిన అవసరం లేదు. సో చిన్ నుంచి తీసుకొని పైకి పుష్ చేయండి. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకే, సేమ్ ఇవి కూడా 3 సెట్స్ చేయండి. ఫ్రంట్ 12, 10, 8. ఓకే, మనం నెక్స్ట్ వేరియేషన్కి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే థర్డ్ వేరియేషన్కి వచ్చినాం. సో డంబుల్స్ అయితే నేను వెయిట్ 2.5 తీసుకున్నా. సో మీరు కూడా అంతే తీసుకోండి, మాక్సిమం 2.5 or 5. ఓకే, సో ఇందులో ఎట్లా అంటే ఫస్ట్ సైడ్ తీసుకోవాలి, అట్లనే ఫ్రంట్ తీసుకోవాలి, అండ్ డౌన్, అండ్ సేమ్ పొజిషన్లో రివర్స్ వెళ్ళాలన్నమాట. అప్, సైడ్, డౌన్. సో ఇట్లా ఇది 6 అయిపోతే ఒక రెపిటేషన్ అవుతుంది అనమాట. ఒక 10 reps అయితే స్టార్ట్ చేయండి. డౌన్, అప్, సైడ్, డౌన్, సైడ్, ఫ్రంట్, డౌన్.
రిలాక్స్. ఓకే, సో సెకండ్ సెట్ అయితే స్టార్ట్ చేస్తున్నాం మనం. సేమ్ ఇందాక ఎట్లయితే వేసినాము సేమ్ అదే పొజిషన్ అనమాట. సైడ్, ఫ్రంట్, డౌన్, అప్, సైడ్, డౌన్, 2, 3, 4, 5, 6. ఓకే, సో ఇవి సేమ్ 3 సెట్స్ చేయండి. 12, 10, 8. దీని తర్వాత మనం నెక్స్ట్ వేరియేషన్కి అయితే వెళ్దాం. ఓకే, ఎందుకంటే మళ్ళీ 3 సెట్స్ చేసినామంటే వీడియో లెంతీ అయిపోతుందని చెప్పేసి ఈ 2 సెట్స్ చేస్తున్నా. సో నెక్స్ట్ వర్కౌట్కి అయితే వెళ్దాం. రైట్, సో ఫ్రెండ్స్ మనది లాస్ట్ వేరియేషన్ షోల్డర్లో. ఇది షోల్డర్ స్ట్రక్స్ అంటారు. ఓకే, జస్ట్ లైట్గా ఫార్వర్డ్ బెండ్ ఉండాలి. అప్, స్లోగా డౌన్ చేయాలి. అప్, స్లోగా డౌన్ చేయాలి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇవి కూడా 3 సెట్స్ చేయండి. 12, 10, 8. సో మనం ఏ వేరియేషన్ తీసుకున్నా సరే మినిమం 3 సెట్స్ అయితే చేయాలి. ఫస్ట్ సెట్ 12, సెకండ్ సెట్ 10, థర్డ్ సెట్ 8. సో నేను మరీ చెప్తున్నా బిగినర్స్ కోసం అని చెప్పి. ఇక ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, అడ్వాన్స్ ఉన్న వాళ్ళు అయితే 15, 16, 20 వరకు చేస్తారు. సో మనం ఆ స్టేజ్లో అయితే లేము కాబట్టి 12, 10, 8 అయితే వేసుకోండి. ఓకే, సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనము షోల్డర్ వర్కౌట్ అయితే కంప్లీట్ చేసినాం. సో టోటల్ వచ్చేసి మనం 1, 2, 3, 4, 5 వేరియేషన్స్ అయితే కంప్లీట్ చేసినాం. సో ఇంకా కూడా వేరియేషన్స్ అయితే చాలా ఉంటాయి. కేబుల్స్ తోటి ఉంటాయి, ఇంకా డంబుల్స్ తోటి ఉంటాయి, రాడ్ తోటి కూడా ఉంటుంది. సో అవన్నీ మనము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు చేపిస్తాను నేను. ఓకే, సో ఇప్పుడైతే 5 వేరియేషన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, మీరు చూస్తున్నారో లేదో నాకైతే అర్థమవుతలేదు ఒక్కొక్కసారి. సో ఒకసారి చూసి లైక్ అయితే ఇవ్వండి అండ్ అట్లనే కమెంట్ కూడా చేయండి. సో మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ తోటి నాకు మంచి బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో వీడియోస్ కూడా మరింత ఇంట్రెస్ట్ తోటి అయితే నేను చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ తోటి అయితే నేను ముందుకు వెళ్తాను. ఓకే.